హలో సినీ ఫ్యాన్స్, ఓం రావత్ దర్శకత్వంలో ప్రభాస్ మరియు కృతి సనన్ నటించిన ఆదిపురుష్ మూవీ గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకుందాం. మనం ఇప్పటి వరకు రామాయణం స్టోరీని చాలా సీరియల్స్లోనూ సినిమాల్లోనూ చూసాం. అలాగే డిఫరెంట్గా ఉన్న బాలరామాయణాన్ని కూడా చూసాం. మరి ఓం రావత్ ఆదిపురుష్లో రామాయణ కథని ఎలా చూపించాడు అనేది తెలుసుకునే ముందు మన ఛానల్ మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఓకే సినీ ఫ్యాన్స్, రివ్యూలో మొదటిగా స్టోరీ విషయానికి వద్దాం. రామాయణం స్టోరీ మనకు తెలిసిందే కదా. ఆదిపురుష్ మూవీ స్టార్టింగ్ టైటిల్స్లో రామ్ సీతారాం సాంగ్ బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది. ఈ టైటిల్స్లోనే సీతా స్వయంవరం, కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపమని అడగడం ఇవన్నీ కవర్ చేశారు. లక్ష్మణుడు శూర్పణఖ ముక్కు కోసే సీన్తో మూవీని స్టార్ట్ చేశారు. ఫస్ట్ హాఫ్ 1 hour 40 minutes ఉంటుంది. ఫస్ట్ హాఫ్ తీసిన విధానం చాలా బాగుంది. ముఖ్యంగా మూవీ స్టార్టింగ్లో ఒక డిస్క్లైమర్ వేశారు. ఏమనంటే, ఓం రావత్ గారు ఆదిపురుష్ మూవీలో రామాయణాన్ని నేటి తరానికి తగ్గట్టుగా కొన్ని మార్పులు చేసి ఆయన స్టైల్లో కమర్షియల్ ఎలిమెంట్స్ యాడ్ చేసి తీసినట్లు చెప్పారు. ఈ మార్పులు కొన్ని చోట్ల వర్కౌట్ అయ్యాయి, కానీ కొన్ని చోట్ల మరీ ఎక్కువ డిఫరెంట్గా ఉన్నాయి. ఇది అందరికీ అంత బాగా నచ్చకపోవచ్చు. మెయిన్గా లంకను, రావణుణ్ణి, అతని సైన్యాన్ని చూపించిన తీరు మార్వెల్ స్టోరీస్లో విలన్ లాగా ఉంటుంది. మిగిలిన సీన్లన్నీ మామూలు రామాయణం లాగే ఉంటాయి. జటాయువు ఎపిసోడ్ చాలా బాగుంది ఫస్ట్ హాఫ్లో. అలాగే హనుమంతుడి సీన్స్ అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. సంజీవుని పర్వతం సీన్ కూడా చాలా బాగుంది. ఇక విజువల్స్ విషయానికి వస్తే ఎక్కువ శాతం డార్క్ థీమ్లో తీసుకున్నారు. అది కొంచెం బోరింగ్ అనిపిస్తుంది. 3Dలో చూస్తేనే ఈ సినిమా ఓ రేంజ్లో ఉంటుంది. ముఖ్యంగా పాము సీను 3Dలో చాలా బాగా చేశారు. 3D ఎఫెక్ట్స్లో ఎక్కువ సీన్లు ఉన్నాయి ఈ సినిమాలో. సో బాగా సినిమాని ఎంజాయ్ చేయాలంటే 3Dలో చూస్తేనే ఆ థ్రిల్ ఫీల్ అవ్వగలుగుతాం. ఈ మధ్యన ఇంత 3D ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలు రాలేదు. VFX వర్క్ విషయానికి వస్తే బాగానే ఉంది. కానీ రామరావణ యుద్ధం టైంలో వానర సైన్యం మోషన్ క్యాప్చర్ సీన్లు 1-2 చోట్ల స్టక్ అయిన ఫీలింగ్ వస్తుంది. ఇక బ్యాక్గ్రౌండ్ స్కోర్ విషయానికి వస్తే ఇది మూవీకి బిగ్ ఎసెట్ అని చెప్పొచ్చు. చాలా సీన్లు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వల్ల బాగా ఎలివేట్ అయ్యాయి. పాటలు చాలా బాగున్నాయి. హుప్పా హుయా సాంగ్ సినిమాలో లేదు. లెంత్ ఎక్కువ కావడం వల్ల తీసేసుంటారు. వానర సైన్యాన్ని కోతుల్లాగా మరియు జాంబవంతుణ్ణి ఎలుగుబంటిలాగా చూపించిన తీరు చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మొత్తం వార్ సీక్వెన్సులు ఉంటాయి. ప్రభాస్ రాముడుగా చాలా బాగా నటించాడు. కృతి సనన్ కూడా సీత పాత్రలో బాగానే చేసింది. హనుమంతుడి పాత్రను చేసిన మరాఠీ యాక్టర్ అయితే అందరి దృష్టిని ఆకర్షించాడు. లక్ష్మణుడు, విభీషణుడు మరియు మిగిలిన పాత్రలు చేసిన వారు కూడా వారికి ఇచ్చిన పాత్రకు న్యాయం చేశారు. విలన్ సైఫ్ అలీ ఖాన్ యాక్టింగ్ చాలా బాగుంది. ఫైనలీ ఈ సినిమాలో చేసిన స్టోరీ మార్పులు అంటే లంకను మరియు రావణుడిని చూపించిన తీరు బాగానే ఉంది. కానీ మనం ఇప్పటి వరకు చూసిన విధంగా లేకపోవడం వలన చాలామందికి నచ్చకపోవచ్చు. సినిమా మొత్తంగా చూసుకుంటే బాగానే ఉంది. చిన్న పెద్ద తేడా లేకుండా ఫ్యామిలీ మొత్తం కలిసి ఈ సినిమాను చూడొచ్చు. చిన్నపిల్లలు ఈ సినిమాను బాగా ఎంజాయ్ చేస్తారు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియోని లైక్ చేసి, కామెంట్ చేసి, షేర్ చేయండి. అలాగే మన సినీ ఫ్యాన్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.